Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. నాకున్న నాలెడ్జ్తో ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కింద కనిపిస్తున్న తమ్మునేల్ షేప్లో కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మీరు ఈ వీడియోని లైక్ చేసినట్టు అవుతుంది. ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొందరికి ఈ వీడియో చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ బెల్ సింబల్ అని వస్తుంది. ఆ బెల్ సింబల్ అని క్లిక్ చేసి దాంట్లో వచ్చే ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకోండి. ఇలా ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే వరి ఉల్లికోడి గురించి నేర్చుకోబోతున్నాం. వరి ఉల్లికోడిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రైస్ గాల్ మిర్చ్ అని అంటాం. ఈ రైస్ గాల్ మిర్చ్ ఏ విధంగా మనకు నష్టం కలగజేస్తుందో, ఆ నష్టం కలగజేయడం వల్ల మనకు వచ్చే డ్యామేజ్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ డ్యామేజ్ సిమ్టమ్స్ని మనం ఎలా మేనేజ్మెంట్ చేయాలో, ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఈ పురుగు కలగజేసే నష్టం గురించి తెలుసుకునే ముందు మనం ఈ పురుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఈ పురుగు ఎలా ఉంటుందో తెలుసుకోవడం వల్ల ఎప్పుడైనా మన పొలంకి ఇది వచ్చినప్పుడు దీన్ని గుర్తించి మనం దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు ఈ పురుగు గుర్తింపు లక్షణాలు తెలుసుకుందాం. ఈ పురుగు ఎలా ఉంటుందంటే సాధారణ దోమ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీనికి ముందు జత రెక్కలు ఉంటాయి, వెనక జత రెక్కలు ఉండవు. ఇది సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ ఈ పురుగు యొక్క గొంగళి పురుగు చూద్దాం. గొంగళి పురుగు అంటే ఇంగ్లీష్లో మ్యాగెట్ అని అంటాం. ఈ మ్యాగెట్ బాడీ మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కాళ్ళు లేకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇది గాయపరిచే లక్షణాల గురించి తెలుసుకుందాం. సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ పురుగు యొక్క గొంగళి పురుగు మాత్రమే మన పంటని డ్యామేజ్ చేస్తుంది, నష్టపరుస్తుంది. ఇప్పుడు ఈ పురుగు ఎలా డ్యామేజ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఈ పురుగు యొక్క మ్యాగెట్ షూట్ అపెక్స్లోకి వెళ్తుంది. షూట్ అపెక్స్ అంటే ఏంటంటే ఆకులు ఈ ప్లేస్ నుండే వస్తాయి. షూట్ అపెక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎపికల్ మెరిస్టెమ్ కింద భాగంలో తింటుంది. ఈ ఎపికల్ మెరిస్టెమ్ అనేది షూట్ అపెక్స్లో ఉంటుంది. కణాలు అభివృద్ధి చెందే ప్లేస్నే మనం ఎపికల్ మెరిస్టెమ్ అని అంటాం. మనకి తెలుసు కణాలు అభివృద్ధి చెందడం వలనే మనకి కొమ్మలు, ఆకులు వస్తాయని. ఈ ఎపికల్ మెరిస్టెమ్ కింద భాగంలో తినడం వల్ల ఇక్కడ ఆకులు అభివృద్ధి చెందకుండా ఒక గొట్టం మాదిరిగా అభివృద్ధి చెందుతుంది. ఈ గొట్టం తెల్లగా పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలామంది పొలంలో గొట్టం రోగం వచ్చిందని అంటారు. అది దేనివల్ల వస్తుందంటే ఈ పురుగు వల్లనే వస్తుంది. ఈ వచ్చిన గొట్టాన్ని మనం ఇంగ్లీష్లో గాల్, సిల్వర్ షూట్ ఆర్ ఆనియన్ షూట్ అని అంటాం. ఆనియన్ అంటే ఉల్లి కదా, అంటే ఉల్లి ఆకు గొట్టం మాదిరిగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నెక్స్ట్ ఈ పురుగు నారుమడిలో కూడా ఉంటుంది, కానీ పిలక దశలోనే మనకి ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. సో ఇలా పిలకలను డ్యామేజ్ చేయడం వల్ల వాటి నుండి ప్యానికిల్స్ రావు, అంటే కంకులు రావు. నెక్స్ట్ ఇది పిలక దశ దాటిన తర్వాత అంటే కంకులు వచ్చే సమయం ఉంటుంది కదా, అప్పుడు ఈ పురుగు నష్టం కలిగించదు. అందుకే మనం పిలక దశలో ఈ పురుగును కంట్రోల్ చేయాలి. సో ఈ విధంగా ఈ పురుగు మన పంటకి నష్టం కలగజేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే నివారణ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి లేటుగా ట్రాన్స్ప్లాంటింగ్ నాటుకోకూడదు, అంటే ముదురు నారు నాటుకోకూడదు. నెక్స్ట్ వర్షాకాలంలో తొందరగా నాటుకుంటే ఈ పురుగు నుండి మనం పంటని కాపాడవచ్చు. నెక్స్ట్ వన్ సీడ్లింగ్ రూట్ డిప్ విత్ క్లోరిఫైరిఫాస్ 0.02%, అంటే నారు పీకి దాని వేర్లు క్లోరిఫైరిఫాస్లో ముంచి తీయాలి. నెక్స్ట్ వన్
మనం నారుమడిలో గుళికలు వేసుకోవాలి. ఏం గుళికలు వేసుకోవాలంటే ఫోరెట్ గ్రాన్యూల్స్ వేసుకోవాలి. అది ఎంత వేసుకోవాలంటే 60 గ్రాములు పర్ సెంటుకి వేసుకోవాలి. లేదా కార్బోఫ్యూరాన్ 3G 200 గ్రాములు పర్ సెంటుకి వేసుకోవాలి. ఈ ఎప్పుడు వేసుకోవాలంటే నారుమడిలో మనం నారు పీకే 5 రోజుల ముందే ఈ గ్రాన్యూల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రధాన పొలంలో కూడా ఈ గుళికలు వేసుకోవాలి. ప్రధాన పొలంలో ఈ గుళికలు ఎప్పుడు వేసుకోవాలంటే మనం పొలంలో నాటు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల తర్వాత మనం ఫోరెట్ గ్రాన్యూల్స్ 5 కేజీలు వేసుకోవాలి. ఎకరానికి 5 కేజీలు వేసుకోవాలి. లేదా కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ 10 కేజీలు పర్ ఎకరానికి వేసుకోవాలి. ఒక ఎకరానికి కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ 10 కిలోలు వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోరిఫైరిఫాస్ 2.5 ml పర్ లీటర్ వాటర్కి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు తట్టుకునే రకాలు కొన్ని ఉన్నవి, అవి ఏంటో చెప్తాను. ఫస్ట్ వన్ పోతన, దివ్య, కావ్య, ఎర్రమల్లెలు, కేశవ, ఓరుగల్లు, భద్రకాళి, శివ, సురేఖ, రుద్రమ, పాల్గుణ, సురక్ష, స్వర్ణముఖి, సుమతి, శ్రీకాళం సన్నాలు, జగిత్యాల సన్నాలు, పులాస మరియు సింధూర్ సభ మొదలగునవి సాగు చేయాలి. ఈ పురుగు నుండి తట్టుకోవడానికి ఈ రకాలు మనం పండించవచ్చు. నేను చెప్పిన మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పాటిస్తే ఖచ్చితంగా ఈ పురుగును మనం నివారించవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.